హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ ప్రశ్నల్లో 286ది. అప్పుడు ఒక పుస్తకుడు అడుగుతున్నారన్నమాట. భగవాన్ శ్రీ రామకృష్ణులు నిర్వికల్ప సమాధి 21 రోజుల కంటే నిలబడదని, బలవంతంగా నిలపాలని చూస్తే ఆ వ్యక్తి చనిపోతాడని చెప్పారు. ఇది నిజమేనా అని అడిగాడు. నిర్వికల్ప సమాధిలో 21 రోజుల కంటే ఉండలేరు, ఒకవేళ బలవంతంగా ఉండాలంటే ఆ వ్యక్తి చనిపోతాడు అని చెప్పారు భగవాన్, నిజమేనా అని అడిగాడు ఆయన. ఒకరు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ప్రారంధము నిశ్శేషమయ్యాక అహమిక పూర్తిగా కరిగిపోతుంది. శరీర ప్రారంధం పూర్తవ్వాలి. శరీర ప్రారంధం పూర్తయ్యాక ఈ అహమిక, నేను అన్నటువంటి ఈ తలంపు రూపమైన ఈ జీవభావన పూర్తిగా కరిగిపోతుంది. ప్రారంధం నిశ్శేషం అయిపోతే ఇప్పుడు దాని పొడయే ఉండదు. ఎక్కడ ఉంటుంది? అక్కడ అది నిశ్శేషం అయిపోయింది. ఇప్పుడు ప్రారంధం తీరితే అది అంతిమ విమోచనం. ఇంకా ఆఖరికి మళ్ళీ శరీరం రానటువంటి స్థితి అది. ఇంకా ఒక్క వాసన కూడా లేదనమాట. పూర్తిగా నిశ్శేషం అయిపోయింది. అప్పుడు అంతిమ విమోచనం అది. మళ్ళీ దాని పొడై నేను అన్న ప్రత్యేక వ్యక్తి భావనే ఇక కలగదు వారికి. అయితే ప్రారంధము లవలేశమన్నా మిగిలి ఉన్నా జీవన్ముక్తిని యందు కూడా శబ్ద రూపమున అహమిక పొడుగుతూనే ఉంటుంది. జీవించి ఉండగానే కదా నేను అన్న ఈ వ్యక్తి భావన, నేను ఈ తల చూపిన భావనే నేను అన్న భావన తొలగిపోయినటువంటి జీవన్ముక్తుడికి కూడా శబ్ద రూపంలో ఈ అహమిక పొడచూపుతూనే ఉంటుంది. నేనని తెలుస్తూనే ఉంటుంది. అయితే అహమిక శుద్ధ రూపంలో ఉంటుంది. అక్కడ మనకిలాగా నేను దేహం అన్నట్లుగా ఉండదు. అక్కడ శుద్ధంగా నేను లోపల ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే నిర్వికల్ప సమాధికి 21 రోజుల పరమావధి నిస్సంశయంగా చెప్పలేం. ఖచ్చితంగా 21 రోజులే అని సంశయం లేకుండా చెప్పలేం. 30 రోజులు 40 రోజులు ఉపవాసం చేస్తే మనిషి బతకడు అంటారు. నీరు కూడా తీసుకోకుండా, అన్నం కూడా ఏమి తినకుండా 30 రోజులు 40 రోజులు ఉపవాసం చేస్తే శరీరం మనిషి బతకడు అంటారు. కానీ ఇంకా ఎక్కువ రోజులు 100 దినాల వరకు కూడా ఉపవసించిన వారు ఉన్నారు. అంటే వారి ప్రారంధం ఇంకా మిగిలి ఉన్నది అని అర్థం. 100 రోజులు ఉపవాసం చేసినా సరే బ్రతికి ఉన్నవారు ఉన్నారు. ఎందుకున్నారంటే ఇంకా దేహ ప్రారంధం మిగిలి ఉందన్నమాట. నువ్వు తీసుకున్న ఆహార విహారాల వల్ల కాకుండా ప్రారంధానికి అనుగుణంగా ఆ దేహం ఉండడం లేకుండా పోవడం జరుగుతాయి అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, భగవాన్ ఆత్మానుభవము ఎలాగ సాధ్యమవుతుంది అని అడిగారు. అడిగినప్పుడు మహర్షులు వారు అంటున్నారు, జాగ్రత్తగా వినండి. బ్రహ్మము నుంచి ఒక స్ఫులింగము అంటే వెలుగు కిరణము, అగ్నిలో నుంచి చిన్న నెరుసు ఎగిరినట్లు, అగ్ని మండుతుంటే చిన్న నెరుసులాగా ఎగురుతుంది కదా, అలాగ బ్రహ్మము నుంచి ఒక స్ఫులింగము అగ్నిలో నుంచి లాగా వెలువడుతుంది. ఆ అఖండమైన నిరాకారమైన నిర్మలమైన శుద్ధమైన పరబ్రహ్మము నుంచి ఒక వెలుగు కిరణం, ఒక తేజో కిరణం, అంటే ఒక వెలుగు కిరణం తేజో కిరణం అంటే ఒక చైతన్యం అన్నమాట, ఒక తెలివి అన్నమాట. ఇలా అగ్నిలో నుంచి ఎలాగైతే చిన్న చిన్న నెరుసులు ఎగురుతాయో అలా వెలువడుతుంది. అదే ఈ అహమిక. అంటే ఇప్పుడు నేను అని మనం అంటున్నాం, అది అఖండ చైతన్యములో నుంచి వెలువడినటువంటి ఒక ప్రకాశం, ఒక తీరి. ఇప్పుడు మన నేను. అయితే అజ్ఞాని పరంగా అది నేను అన్నది పుట్టగానే
విషయాత్మకం అయిపోతుంది. పుట్టడం ఏమిటి, నేనన్న తలంపు కలగడం ఏమిటి, నేనైపోవడం, లోకమైపోవడం. ఇది మనందరి అనుభవంలో ఉంది. అజ్ఞానుడికి ఇలాగే ఉంటుంది. అంటే మన అనుభవం అది అలాగే జరుగుతుంది కదా. అవునమ్మా. మెలుకు వచ్చింది, మెలుకువ రావడం ఏమిటి, ఆ మెలుకువ కాస్త దేహము లోకము అయిపోతుంది. అది అది అజ్ఞానికి. అది పుట్టగానే విషయాత్మకం అయిపోతుంది. విషయ సంబంధం కాకుండా స్వతంత్రంగా అది ఉండలేదు. దానికి విషయాలు ఉండాలి. విషయాలు లేకపోతే ఈ అహమిక ఉండలేదు. ఒక క్షణం కూడా అది ఉండలేదు. విషయాలు లేవా ఇక ఈ అహం భావనకి అది నిలబడలేదు. అందుకే మనం లేకపోతే ఎక్కడ నలుగురు లేకపోతే 4 కబుర్లు చెప్పుకోకపోతే 2 రోజులు అయ్యేసరికి వెర్రెక్కిపోయి పిచ్చి వాళ్ళలాగా ఎక్కడ ఎవరు దొరుకుతారో ఎవరితో సోదేద్దామా, లేకపోతే అక్కడ తిరుగుదామా ఇక్కడ తిరుగుదామా ఎందుకు అనిపిస్తుంది. అదిగో ఈ అహంకారం ఒక విషయాలు, ఆ విషయాలు ఈ విషయాలు లేకపోతే బ్రతకలేదు. శరీరానికి ఆహారం ఎలాగో మనసుకి ఇలాగ విషయాల్లో తిరగడమే ఆహారం. ఈ అహంకి అది నిలబడలేదు. అందుచేత